దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు దంపతుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. భార్య సరోజను కాల్చిన తర్వాతే ఎస్ఐ కాల్చుకున్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టు వెల్లడించింది. సరోజ హత్య, చిట్టిబాబు ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ జరుపుతోన్న అడిషనల్ ఎస్పీ రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ఐ చిట్టిబాబు అతని భార్య సరోజలకి కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం పూర్తయింది. ఇక్కడ నుండి నేరుగా డెడ్ బాడీని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుండి బాడీస్ వెళ్ళిపోయాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అడిషనల్ ఎస్పీ రామచంద్రారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి కేసుకు సంబంధించిన వివరాలు ముందుగా తెలుసుకుందాం. సార్, ముందుగా కేసు అతని కొడుకు ప్రేమ్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు సిపితో పాటు ఏసీపీల మీద. ఏంటి సార్ కేసు? యాక్చువల్గా నిన్న గద్ది చిట్టిబాబు గారు అని చెప్పి ఎస్ఐ దుబ్బాక గారు 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ నుంచి 12:20కి వచ్చాడు. 1 గంటకు ఫ్యామిలీతో వచ్చి ఎస్ఐ క్వార్టర్ లోపలికి పోయిన తర్వాత మళ్ళీ 1 o'clock అతను డ్రైవరే స్వయంగా చూడడం వలన ఇంట్లో భార్యను చంపేసి అతను కూడా కాల్చుకొని సోఫా మీద పడడం చూడడం వల్ల ఇమీడియట్గా భార్య చనిపోయింది. తర్వాత ఇతను కూడా కొన ప్రాణంతో ప్రథమ చికిత్స కొరకు, తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కొరకు అని చెప్పి సిద్దిపేట ప్రైవేట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోవడం అనేది జరిగింది. ఇందులో యాక్చువల్గా మరి భార్యను చంపడానికి గల కారణాలు ఏందనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే కానీ భార్యను చంపడానికి అవకాశం ఉండదు. దానికి మరి ఏ కోణాల్లో అయినా సరే సాక్ష్యాలను బట్టి మరి ఎవిడెన్స్ని బట్టి ఎందుకు చంపవలసి వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్లో కానీ మనకు పూర్తిగా తెలియదు. సిపితో పాటు ఏసీపీ మీద ఏమన్నా కేసు నమోదు చేసే అవకాశం? యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళ అబ్బాయి ప్రేమ్ కంప్లైంట్లో మాత్రం పై అధికారులు అని చెప్పి సిపి గారు అని చెప్పి ఎస్పీ గారు అని ఇచ్చారు. కానీ అది ఎంత వాస్తవం అనేది మనకు సాక్ష్యాల ద్వారా కానీ తెలియదు. ఇప్పుడే మనము ఈ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మనం చెప్పడానికి చాలా కష్టం. అలాగే ఈ కేసులో ప్రధానంగా మీరు జరిపిన దర్యాప్తులో కానీ మీరు వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించిన దాంట్లో కానీ ఏమైనా కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా? భార్యను చంపడానికి గల కారణం ఏమైనా తెలిసిన ఇప్పటివరకు ఏమన్నా? అదే, ఎందుకంటే ఒకవేళ అధికారుల యొక్క ఒత్తిడైనా లేకపోతే మానసికంగా మన మెంటల్ ఏదో అనేది మనకు అతని యొక్క ప్రీవియస్ కానీ చెప్పలేము. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ చూస్తే కానీ తెలియదు. అబ్బాయి కూడా లవ్ మ్యారేజ్ అంటున్నారు, అమ్మాయికి మ్యారేజ్ కాలేదు. వాళ్ళు ఇచ్చిన ఆరోపణలు మనం ఏదనేది చెప్పలేము. ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు అడిషనల్ ఎస్పీ రామచంద్రారెడ్డి. ఇప్పటి వరకు ప్రేమించిన ఫిర్యాదు పైన దర్యాప్తుతో పాటు తాము కూడా విచారణ జరుపుతున్నాము, నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. అలాగే సిపి శివకుమార్ తోటోపి ఏసీపీ నరసింహారెడ్డిలు వేధింపుల కారణంగానే చనిపోయాడని ఇచ్చిన ఫిర్యాదులో ఇంకా సాక్ష్యాధారాలు సేకరించాల్సి ఉంది. సాక్ష్యాధారాలను బట్టి కేసులు నమోదు చేస్తామనేది అడిషనల్ ఎస్పీ రామచంద్రారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రాధాకృష్ణతో రాధాకృష్ణ, ఎన్టీవీ, సిద్దిపేట.